అందరికీ నమస్కారం. మీరు తెలంగాణ ప్రభుత్వ రైతు రుణమాఫీ కాలేదని ఆందోళన చెందుతున్నారా? ప్రభుత్వ విధి విధానాల ప్రకారం మీరు అర్హులై ఉంటే ఇక ఎలాంటి భయం అవసరం లేదు. మీ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడానికి కారణమైన పలు హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. అధికారంలోకి రాగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా విధి విధానాలు రూపొందించి 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే 2 విడతల్లో రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును జమ చేసిన ప్రభుత్వం 3వ విడత లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఈ క్రమంలో అర్హులైన కొందరు రైతుల ఖాతాల్లో పలు సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ కాక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులో పేరు లేని రైతులు, రేషన్ కార్డులో పేరు ఉండి ఆధార్ లింక్ కాని వాళ్ళు, క్రాప్ లోన్ తీసుకున్న రైతులు చనిపోతే వారి కుటుంబ సభ్యుల పేర పట్టా పాస్బుక్ లేనివారు, క్రాప్ లోన్ అకౌంట్ ఆధార్ కార్డులో వేరువేరు పేర్లున్న వాళ్ళు, బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు, పేర్లు ఆధార్ పాస్బుక్ నెంబర్లలో తప్పొప్పులు మరియు స్పెల్లింగ్ మిస్టేక్స్ తదితర కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులందరి నుండి ప్రభుత్వం ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఇప్పటికే ఇలాంటి వాళ్ళ నుండి మండలాల్లోని అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తున్న ప్రభుత్వం పలు దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించింది. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతుంది. అర్హులై ఉండి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికై మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్లను సిద్ధం చేసుకొని మీ స్థానిక మండల వ్యవసాయ కార్యాలయానికి లేదా జిల్లా వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవడమే. వారు అట్టి దరఖాస్తును పరిశీలించి మీరు రుణమాఫీకి అర్హులై ఉంటే ఏ సాంకేతిక లోపంతో జమ కాలేదో పరిశీలించి రుణమాఫీ నగదు మీ ఖాతాలో జమ అయ్యేలాగా అన్ని రకాల చర్యలు చేపడతారు. ఈ అవకాశాన్ని రుణమాఫీ కాని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.